హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జో కిచెన్ లాగ్స్. ఈరోజు అయితే నేను రవ్వ లడ్డు చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. మరి ముందుగా జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని, స్వీట్ అంటేనే నెయ్యి ఉండాలి కదండి, అందుకని నెయ్యి తీసుకుని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్ని కూడా అందులో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి, దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అలా కలుపుతూ ఉంటే అవి ఫ్రై అయిపోతాయండి. మీ దగ్గర కిస్మిస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను, ఎందుకంటే నా దగ్గర ఆ టైంకి లేదు కాబట్టి. చూసారా, బాగా ఫ్రై అయ్యాక కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. చేంజ్ అయ్యాక తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి. అది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు పంచదార తీసుకుని అందులో 4 ఇలాచీ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అది పౌడర్ చేసుకున్నాక ఒక పక్కన పాలు వేడి చేసుకోవాలండి. అవి గోరువెచ్చగా ఉండాలి. చూసారా, రవ్వ కూడా మిక్స్ చేయండి కదా బాగానే. ఇప్పుడు కాసి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అది అలాగే షుగర్ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా, అందులో మిక్స్ అవుతుంది కదా బాగానే. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, బాగా మిక్స్ అయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో ముందుగా కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, అవి కూడా పోసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడంటే ముద్దగా కనిపిస్తుంది, కానీ కొంచెంసేపు అలా ఉంచేటప్పటికి డ్రై అయిపోతుందండి. చూసారా, అలా ఉండలు చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ అయిపోతుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి. మేమైతే ఇలా చేస్తాం సింపుల్గా. ఒక్కొక్కళ్ళు అయితే పంచదార పాకం పెట్టి వేస్తారండి. మాకైతే ఇలా వచ్చు, సింపుల్గా అవుతుంది. రవ్వ లడ్డు అంటే ఏంటండి, రవ్వ తగలాలి కదండి పంటకి, అందుకే మేమైతే ఇలా చేసుకుంటామండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. చూసారా, రవ్వ లడ్డు చాలా బాగున్నాయి. సరే, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. రవ్వ లడ్డు ఎలా వచ్చిందో తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే అండి, బాగున్నాయి కదా. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత బాగున్నాయో. అంతే అండి. సరే అండి, బాయ్, ఉంటాను మరి.